హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ దానిమ్మకాయలు అందరం తీసుకొస్తాం. కాకపోతే తీసుకొచ్చిన వెంటనే ఇలా వాడడం అయితే చాలా తక్కువ మందే ఉంటుంది. ఎక్కువ వాడిపోయే వరకు ఉంచేస్తాం ఇంట్లో. ఇంకా వాడిపోతున్నాయని చెప్పేసి ఒలిచిపెడతారు. అలా కాకుండా నేనైతే తెచ్చిన వెంటనే దేవుడికి పెడతాను. పెట్టిన తర్వాత ఇంకా తీసి ఈ విధంగా ఒలిచిపెట్టేస్తాను. మా ఆదిత్య కాలేజ్ నుంచి వచ్చేసరికి ఈ విధంగా ఒలిచిపెట్టి జ్యూస్ ఇచ్చినా, గింజలు ఇచ్చినా చాలా ఇష్టంగా తింటాడు. మొదటి నుంచి వాళ్ళకి అలవాటు అనమాట ఈ విధంగా. కాకపోతే ఈ ఒలవడం చాలా పెద్ద ప్రాసెస్. ఎక్కువ టైం పడుతుంది కదా. నేనైతే ఖాళీ టైంలోనే ఒలిచేసి ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా 1-2 రోజుల్లో తినేస్తాం అనమాట. తినకపోతే జ్యూస్ చేసేస్తాను. 10 ఇయర్స్ బ్యాక్ మా వాణిగారు, ఎదురింట్లో ఉండే వాణిగారు, నేను కలిసి మార్కెట్కి వెళ్ళేవాళ్ళం అనమాట. ఈ దానిమ్మకాయల్ని ఇలాగ ఘాట్లు పెట్టి కట్ చేయించి తీసుకొచ్చేవాళ్ళు అనమాట. కవర్లో పెట్టేసి ఇంటికి వచ్చి ఒలుచుకునేవాళ్ళు. అంటే లోపల గింజ మంచిగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం అంట. నేనైతే కాయ పట్టుకుంటేనే అర్థం అయ్యేది నాకు. కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. మెత్తగా ఉంటే కాయ పోతుంది, గట్టిగా ఉంటే మంచిగా ఉంటుంది. ఈ ఫ్రూట్ సెలెక్షన్ అయితే బాగానే చేస్తాను నేను. ఆయన ఈ విధంగా ఘాట్లు పెట్టి ఇలా ఒలవడం అయితే చూపించాడు. నేను కూడా ఇంటికి వచ్చి ఈ విధంగా ఒలుచుకునేదాన్ని. అక్కడైతే కట్ చేపించేదాన్ని కాదు. కాకపోతే చాలా నీట్గా, ఈ విధంగా చాలా నీట్గా క్లీన్గా అయితే ఒలుచుకోవచ్చు. మామూలుగా అయితే చాలామంది కట్ చేసేసి ఇలాగ చాకుతో కొడతారు. అదేంటో నాకు రసం కారిపోయినట్టు అలా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటేనే బాగుంటుంది. నేనైతే ఇప్పుడు ఇలాగే ఒలిచి బాక్స్లో పెట్టి పెట్టేసుకుంటాను. ఆ తొక్కలన్నీ డస్ట్బిన్లో వేసేసాను. ఈ బాక్స్లో మొత్తం ఈ గింజలన్నీ వేసేసుకుంటాను. స్కూల్కి మార్నింగ్ 10:30కి చాలామంది పిల్లలకి ఫ్రూట్స్ పెట్టాలని ఉంటుంది. మా పిల్లలకు కూడా అలా ఉండేది. ఇవి ఒలిచి పెట్టుకునేదాన్ని. మన్నాడు ముగ్గురికి 3 బాక్సుల్లో పెట్టేసేదాన్ని. మా వారికి కూడా ఒక బాక్స్ పెట్టేదాన్ని. ముగ్గురు చక్కగా తినేసేవాళ్ళు. మార్నింగే ఒలుచుకోవడం అంటే కష్టం కదా. ఈ విధంగా ముందే ఒలుచుకుంటే మనకు స్నాక్ బాక్స్లో ఈజీగా పెట్టేసేయచ్చు. మన హెల్త్ ఎప్పుడు మన ఫుడ్ హ్యాబిట్స్లోనే ఉంటుంది. మనం ఏ విధంగా తింటున్నాం, మన పిల్లలకి, మన వాళ్ళకి ఏ విధంగా పెడుతున్నాం అనేది ఆలోచించుకొని పెడితే మాత్రం అందరం హెల్తీగా ఉండొచ్చు.